ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నాను. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, సుఖభోగముల యందు ఉండేటటువంటి మనస్సును మనం విడిచిపెట్టాలి. అలాగే విడిచిపెట్టినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తామని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ దినము సామెతలు 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, బద్ధకంగా పనిచేయవారు, నిద్రమత్తుగా ఉండేవారు ఎప్పుడు వారు పేదవారుగానే ఉంటారు, దరిద్రులుగానే ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉండడము, వాంఛ అంటే కోరిక, ఇష్టం కలిగి ఉండడము, ఎప్పుడు సుఖంగానే ఉండాలి అనేటువంటి ఆ కోరిక కలిగి ఉండడము లేమికి దారి తీస్తుంది. లేమి అంటే ఏంటి? ఎప్పుడు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఆశిస్తూ ఉండడము, అడుగుతూ ఉండడము, ఇంకా మా ఇంట్లో ఇది లేదు, అది లేదు, మా పిల్లలకి ఇది లేదు, అది లేదని ఎప్పుడు అడగడమే. ఇది లేమి అంటారు. లేమి అంటే పూర్తిగా చెప్పాలంటే దరిద్రము, ఇంకా కట్టిక పేదరికం అన్నమాట. అటువంటి పేదరికాన్ని మనం దూరపరచుకోవాలంటే సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉండడము విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరో ఒకరు చేసి పెడతారు, మనం తినేద్దాము, మనం బ్రతుకుదాము అని ఎదుటి వారి మీద ఆశపడి ఉండకూడదు. వారి మీద పూర్తిగా ఆధారపడి ఉండకూడదు. మనకు చేతనంత మట్టుకు మనం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వారికి ఐశ్వర్యము కలగదు అని అంటున్నారు. ద్రాక్షారసం అంటే ఎప్పుడు మత్తులో ఉంటారు, వాళ్ళు తాగుతూనే ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఇంటిలో ఆర్థికమైనటువంటి స్థితి నిలకడగా ఉండదు. అసలు ఆర్థికమైనటువంటి స్థితులు మొత్తం పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ ద్రాక్షారసం మీద కూడా ఆశ కలిగి ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే కృపాక్షేమములు మన వెంట వెంబడిస్తాయి అని దేవుడు సెలవిస్తున్నాడు 23వ దావీదు కీర్తనలో. మరి ఎప్పుడు ఈ కృపాక్షేమములు మనల్ని వెంబడిస్తాయంటే, దేవుని మనము ఉదయకాలమే లేచి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే, దేవుని వెంబడించినట్లయితే ఆ యొక్క కృపాక్షేమములు మనల్ని వెంబడించడం జరుగుతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయితే మాకు అంతా బాగుంది అని నిద్రయందు, సుఖభోగముల యందు ఆసక్తి కలిగి, కోరిక కలిగి, ఆశ కలిగి బ్రతికినట్లయితే దాని వెనుకనే మనకు చెప్పలేనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే దరిద్రము, పేదరికము, రోగము, వ్యాధి, లేమి, ఇంకా బాధలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నింటిని విడిచిపెట్టాలి. దేవుని మహిమపరచుటకు ఉదయాన్నే లేచి దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి. కాబట్టి ఇలా చేసినట్లయితే మనము, మన పిల్లల తరము కూడా లేమిని, దరిద్రాన్ని ఇంకెప్పుడు చూడదు. ఆమేన్. మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.